హాయ్ గాయ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వెరీ క్యూట్ అండ్ స్వీట్ వ్లాగ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు బ్లెస్సీ పాప స్కూల్కి వెళ్తున్న రోజు. ఈరోజు గురువారం. మార్నింగే నేను మా అత్తమ్మతో, అత్తమ్మ బ్లెస్సీని అంగన్వాడికి పంపిద్దాం అత్తమ్మ అని అన్నా. మా అత్తమ్మ ఓకే అన్నది, కానీ తన ఫేస్ మాత్రం ఈ ఏజ్లో అంగన్వాడికి అవసరమా అన్నట్టు పెట్టింది. ఎందుకంటే బ్లెస్సీ చిన్న ఉన్నప్పటి నుంచి మాతోటే ఉండి సడన్గా తను అంగన్వాడికి పంపివ్వాలి, అంగన్వాడిలో ఒక 3-4 అవర్స్ అక్కడనే ఉండి రావాలి అంటే ఇక మా అత్తమ్మ కొంచెం పంపివ్వాలని అనిపించలేదు. అయినా కానీ ఇక నేను అడిగిన కాబట్టి మా అత్తమ్మ ఓకే అని చెప్పింది. కాకపోతే మా మామయ్యనైతే డైరెక్ట్గా ఎందుకురా ఇప్పుడు వద్దు, మెల్లిగా వెళ్తుందిలే ఇంకొక 2-3 మంత్స్ తర్వాత అన్నట్టుగా అన్నారు. కాకపోతే నేనుండి ఏం కాదు మామయ్య పంపిద్దాం అని చెప్పగానే బ్లెస్సీ బైక్ పైన కూర్చొని వెళ్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కాకపోతే తను హ్యాపీగా ఫీల్ అయింది బైక్ మీద అంగన్వాడికి వెళ్ళాలి అని. కాకపోతే మా అత్తమ్మ మామయ్య మాత్రం చాలా బాధపడ్డారు. ఎందుకంటే తను మాతోటి ఉండి సడన్గా అలా వెళ్ళేసరికి వాళ్ళకు బాధ అనిపించింది. మా అత్తమ్మ గురించి చెప్పలేము, ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి తనతోటే ఉండి సడన్గా తను వెళ్ళేసరికి మా అత్తమ్మ మామయ్య బాధపడ్డారు. అట్లనే బ్లెస్సీ వాళ్ళ పప్ప కూడా కొంచెం బాధపడ్డారు. నా విషయానికి వస్తే నేను కూడా బాధపడ్డా, ఎందుకంటే మాతోటే ఉండి సడన్గా వెళ్ళింది కదా. అందుకే అందరం ఇంట్లో వాళ్ళం కొంచెం ఆ రోజు బాధగానే ఉండే. ఇక స్కూల్ నుండి తను వచ్చిన తర్వాతనైతే అందరం హ్యాపీగా ఫీల్ అయినాం. ఇక ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మా అత్తమ్మ మామయ్య వాళ్ళందరూ అడిగారు అన్నమాట, స్కూల్కి వెళ్ళినవా అన్నారు. అంటే తనేమో అవును స్కూల్కి వెళ్ళినా అని చెప్పింది. ఇది తన సెకండ్ డే. వాళ్ళ తాతయ్య దుబాయ్ నుంచి తీసుకొచ్చిన బ్యాగ్ తీసుకెళ్ళింది సెకండ్ డే రోజు. అండ్ సెకండ్ డే కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ డే కూడా తను వెళ్ళింది. ఫుల్ డే ఉండి ఈవినింగ్ వచ్చింది ఇంటికి. కాకపోతే ఎందుకు ఏమో తను స్కూల్కి అంగన్వాడికి వెళ్ళడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా బాగా వెళ్తుంది కూడా. మేబీ ఎందుకంటే తన ఏజ్ వాళ్ళందరూ అక్కడ ఉంటారు కదా, వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా ఉంటున్నదేమో. అండ్ గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.